ఎస్ఐలు ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రా వెనక్కు తగ్గేదే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎఫ్టీఎల్లో ఎవరు నిర్మాణం చేపట్టినా కూల్చేస్తామన్నారు. హైడ్రా బుల్డోజర్లు రాకముందే ఎవరికి వారు అక్రమ నిర్మాణాలు కూలగొట్టుకుంటే మంచిదని కూడా చెప్పారు. అటు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల సీఎం సంతాపం ప్రకటించారు. చెరువులు, కుంటలు, నాలాల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదన్నారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వైదొలగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న రాజబహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐలు, ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాలు, డ్రగ్స్ నియంత్రణ, పోలీసింగ్, రుణమాఫీ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఆక్రమణలు, వరదలతోనే పేదల జీవితాలు అతలాకుతలమవుతున్నాయన్నారు. ఆక్రమణలు తొలగించి మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామన్నారు. కాకి డ్రెస్ ఉన్నది ప్రజల కోసమే అనే విశ్వాసం కల్పించేలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఎస్ఐలు, ఏఎస్ఐలు పనిచేయాలన్నారు. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన క్రీడా భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఇక అదే రోజు వరద బాధితుల సహాయార్థం పోలీస్ శాఖ ఒక రోజు వేతనం 11 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేశారు. వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 1 కోటి రూపాయలు విరాళం అందించారు. సీఎం రేవంత్ ను స్వయంగా కలిసి ఈ చెక్కు అందించారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అడవుల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన అటవీ శాఖ సిబ్బందికి సీఎం రేవంత్ ఈ నెల 11న నివాళులర్పించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు సీఎం. వామపక్ష యోధుడు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీతారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మంది తెలుగువారిలో ఏచూరి గారి ప్రస్థానం ప్రత్యేకమైందన్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహిర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ నెల 13న సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. అటు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 50 లక్షల రూపాయల విరాళం సీఎం సహాయ నిధికి అందించారు. బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని సచివాలయంలో సీఎంను కలిసి విరాళం చెక్కును అందజేశారు.
వెస్టర్న్ కన్స్ట్రక్షన్ సంస్థ కూడా సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళమిచ్చింది. అటు వాక్సన్ యూనివర్సిటీ తరపున 50 లక్షలు, ఏఎంఆర్ ఇండియా ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని మరోసారి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. వరద సహాయంతో కేంద్ర బృందంతో భేటీ అయిన సందర్భంగా సీఎం కోరారు. విపత్తు నిధుల వాడకంలో సడలింపులు ఇవ్వాలన్నారు. అటు ట్రాన్స్జెండర్ల సంక్షేమం, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ట్రాన్స్జెండర్ల సేవలను ఉపయోగించుకొని వారికి హోంగార్డుల మాదిరి ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. విలువలతో కూడిన వారి జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. For more videos like this, subscribe Big TV channel.